నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు తండ్రి ఉండండి, పిల్లలు ఉన్నారు అంటే ఒక విషయం ఏంటంటే, బైబిల్ చెబుతున్న ఎక్కువ విషయం ఏంటంటే, పరలోకం ఉందండి, ఎట్టుండిద్ది అక్కడ? ఎప్పుడు ఎలా ఉంటుందండి? ఆనందంగా ఉండిద్ది, ఏడుపు ఉండదు, దుఃఖపట్టం ఉండదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే, బాగుండిద్ది అక్కడ. ఆ పరలోకం ఈ భూలోకంలో చూడాలి అని దేవుడు కోరుకుంటాడు. అంటే కుటుంబం కోరుకుంటాడు. ఇప్పుడు పరలోకంలో తండ్రి మనందరినీ ప్రేమిస్తాడు. ఈ భూలోకంలో ఇక్కడ జన్మనిచ్చిన తండ్రి ఉండదు. ఈ తండ్రి పిల్లల విషయాల్లోనే చాలా ప్రేమగా చూస్తాడు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం ఏంటంటే, తండ్రి నుండి పిల్లలు దూరం అయ్యి వెళ్ళిపోతే పిల్లలకి ఆనందమా సంతోషమా? అదే ఆనందమా దుఃఖమా? దుఃఖమే కలిగింది. ఎలా కలిగిందో తెలుసండి? ఇద్దరు బైబిల్ గ్రంథంలో తండ్రి, ఇద్దరు పిల్లలు, వాళ్ళలో ఒక ఆయన చిన్న ఆయన నా ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తారు. అంటే స్నేహితులతో తినటం, త్రాగటం, మందు ఇవన్నీ చేసేసిన తర్వాత ఆస్తి మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేశారా? ఎలా ఆస్తి తెచ్చింది కదా, అయిపోయింది కదా, మా ఇంటికి అన్నారా? అనలేదు, వదిలేశారు. అక్కడి నుంచి పందులు తినే పొట్టు వరకు వస్తారు. ఆ పందులు కూడా తిన్నాయి. అక్కడి నుంచి ఆలోచన వచ్చింది, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివాడికి సమృద్ధిగా అన్నం దొరుకుతుంది కదా, ఏంటి నాకు ఈ పరిస్థితి? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, దేవునికి నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాను అని బయలుదేరి వస్తుంటే ఆ తండ్రి అండి ఎదురుగా నా కొడుకు ఎప్పుడు వస్తారానని ఆ చేతులు చాచి చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుని చూడంగానే పరిగెత్తును పోయి కౌగిలించుకొని ఆ కుమారుని తీసుకొచ్చి అక్కడ ఉన్న వారితో చెబుతారు, నా కుమారుడు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు, నా కొడుక్కి మరి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి, గొప్ప విందు, నా కొడుకు వచ్చిండు అని తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. విషయం ఎందుకు చెప్పారంటే, ఇది బైబిల్లో ఉన్న విషయం. తర్వాత ఈ లోకంలో తండ్రికి పిల్లలు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. ఎందుకనంటే ఏదన్నా అవసరమైంది అనుకోండి, ఎవరిని అడుగుతారు? తల్లిని అడుగుతారు. కాలేజీ ఫీజులు కట్టాలన్నా, ఏదైనా కొనాలన్నా ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులు అడుగుతారు. ఇప్పుడు వాడు ఉండి బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఎవరన్నా అడగాలన్నా కానీ వాడు ఇస్తారా? మీ అమ్మ మీ నాన్న ఉన్నారుగా, వాళ్ళకి తెలియకుండా ఏమి వాడు చెప్తే ఇస్తామంటారు. అదే చెబుతున్న దేవుడు ఏమనంటే, ఇదిగో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, దూరంగా ఉండి ఏం చేయలేరు, మీరు మీ వల్ల ఏం కాదు, నాకు దగ్గరగా ఉండి అడగండి. నేను మీకు దగ్గరగా ఉన్నాను, నా దగ్గర ఉండండి, మీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను. తండ్రి దగ్గర పిల్లలుండి ఇంట్లోనే ఉన్నప్పుడు, చెప్పిన మాట వింటున్నప్పుడు ఆ పిల్లలకి ఏదైనా అవసరం అయిందనుకోండి, ఏం చేస్తారు? తండ్రి ఇస్తారు. విషయం అయితే నా చిన్నప్పుడు అయితే ఒక సందర్భాల్లో నాకు అడగకుండా కొన్ని తెలియకుండా బట్టలు కానీ కొన్ని తీసుకొచ్చేవి అమ్మా నాన్న. అబ్బా, అవి తీసుకొచ్చినప్పుడు నాకు అసలు ఇలా తీసుకొచ్చారని ఎంతో ఆనందంగా ఉండేది. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఎలాగైతే చూసుకున్నారో ఆ తండ్రి మనల్ని అలాగే చూసుకుంటున్నాడు. మనకి ఏదైతే అవసరమో అదే మనకి ఇస్తాం. అవసరం కాదు మొన్నే పిల్లోడు ఉండండి, చిన్న పిల్లోడు ఉండవు, తండ్రి గడ్డం గీసుకుంటాడు అనుకోండి, ఆ పిల్లోడు వచ్చి ఇది నాకు కూడా ఇవ్వంటే ఆ బ్లేడ్ ఇస్తారా? ఇవ్వడం. ఎందుకని? పోసుకున్నాడు కాబట్టి. అది ఎప్పుడు పెద్దోడు అయిన తర్వాత, గడ్డం వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత, అప్పుడు గడ్డం కావాలంటే చేసుకోవడానికి అప్పుడు ఇస్తారు. కానీ చిన్న వయసులో ఇస్తారా? ఇవ్వడం. అలాగే దేవుడు కూడా మనకు మేలుకరమైనది ఏదైతే కావాలో అదే ఇస్తాం. ఏవి పడతాయి మనకు ఇవ్వడం. మన పాడు చేసే దేవుడు. భూమి మీద మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఫలించాలి, లోకం ఇచ్చిన పరలోకానికి చేరాలి అని దేవుడు కోరుకున్నాడు. మరి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు.
ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట యందు హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కొని నడుచుకున్న ప్రియులోకం పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ